హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈ హౌస్ చూసారా, పూల చెట్లతో నిండిపోయింది. ఇది మన గుడివాడ లీలమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు జ్యోతి గారు ఇన్వైట్ చేశారు గార్డెన్కి. చూసాము, వాళ్ళ గార్డెన్ చూడండి, అందరిని ఇన్వైట్ చేశారు. ఎంత బాగుందో చూడండి. అసలుకి ఏ గోడ కానీ లేకపోతే ఏ మెట్లు కానీ ఎక్కడ ఏ ప్లేస్ వదలకోకుండా ఇల్లు మొత్తం ఫుల్గా నిండు నందనవనంలా చేసినారు. జ్యోతి గారు వారి హస్బెండ్ గారు ఇద్దరు కలిసి చేస్తారండి గార్డెన్. అసలు ఎంత చూడముచ్చటగా ఉందో గార్డెను. ఈ ఒక చెట్టు ఉంది ఒక లేదు అనేది లేకుండా అన్నీ ఉన్నాయండి మొక్కలు. చూడండి ఎంత బాగున్నాయో. మొక్కలు అన్నీ చూస్తే కొన్ని వందల్లో ఉంటాయండి. కింద పెరట్లో ఉంది, పైన హౌస్ దగ్గర ఉన్నాయి, ప్లస్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయండి. చూసారా, అన్ని రకాల మందారాలు కానీ, ఇంకా క్రోటన్స్ ఉన్నాయి, క్యాక్టస్ ఉన్నాయి, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ, వెజిటబుల్స్ ప్లాంట్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయండి. అసలు చూడండి ఎంత బాగుందో. ద్రాక్షాలు కూడా ఈ వైపు అన్నీ గుమ్మం దగ్గర మొత్తం ఆర్నమెంట్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఫ్లవర్స్, లోటస్, రెయిన్ లిల్లీస్ కానీ అలాంటివన్నీ అన్నీ ఉన్నాయండి. చూడండి, మందారాలు కూడా అన్ని రకాలు, దాదాపుగా అన్ని రకాల కలెక్షన్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. నర్సరీలో ఉన్నన్ని రకాలు ఉన్నాయండి. చూసారా, ఆర్చ్ లాగా గేట్ దగ్గర కూడా ఎంత బాగుందో. ఆ ఫ్లవర్స్ అన్నీ చూడండి. 100 వరహాలు అంటారు అలాంటి చాలా కలర్లు ఉన్నాయండి. రెడ్, పింక్, ఎల్లో, వైట్ అన్నీ. ఒకటి ఉంది ఒకటి లేదు అనేది లేదండి. ఇక్కడ చాలామంది వచ్చారండి పబ్లిక్ అక్కడ చూడటానికి. అందువల్ల ఆ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మాట్లాడుతూ చాలా స్పీడ్ గొంతులు వస్తున్నాయి, వినపడట్లేదు. అందువల్ల ఇలా ఇస్తున్నానండి. లోపలికి వచ్చేసరికి చివరిలో ఫ్రూట్ ప్లాంట్స్ అండి. అవన్నీ స్టార్ ఫ్రూట్స్ కానీ, సపోటా, జామ, బత్తాయి అన్నీ ఉన్నాయి ఈ గుమ్మం దగ్గర. కొంచెం రోడ్, ఇది రోడ్డు వైపు నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. చూడండి, డాబా పైన కూడా ఎంత బాగా కనబడుతున్నాయో. చూసారు ఎంత బాగా కనబడుతుందో అసలుగా. ఇది ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ గేట్ నుంచే. చూసారు ఫ్లవర్స్, చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఈ జ్యోతి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చుట్టుపక్కల వాళ్ళు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి కొన్ని మొక్కలు వీళ్ళ దగ్గర ఇచ్చి. ఇక్కడ చూడండి ఇలా ఎలా ఉందో. ఇదేదో మనీ ప్లాంట్ అండి. ఇదేదో కర్టన్ వేసినట్టు ఉంది. ఇదండి గోడ మీద కూడా ఇక్కడ చిన్న ప్లేస్ ఉంటే ఈ చెట్టుకు చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. కింద నుంచి వ్యూ చాలా బాగా కనబడుతుందండి. దారి మొత్తం స్టెప్కి ఒక్కొక్క వెరైటీ. ఎంత బాగుందో చూడండి. ఇది చూడండి, గోడ మీద కూడా ఎలా పెట్టారు స్టాండ్ వేసి.
ఇవన్నీ హ్యాంగింగ్ అన్నీ డిఫరెంట్ అండి. ఒకటి ఉన్నది ఇంకొకటి లేదు, వేరుగా ఉన్నాయి. గుమ్మానికి ముందు ఇదండి జ్యోతి గారు అంటే తానేనండి. చూసారు కానీ జ్యోతి గారి మాటల్లోనే ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఛానల్తో మీ ముందుంటా. సెకండ్ పార్ట్ ఉంది.